బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న, బాగుంది బావా, దీపతో నువ్వు కేసిన ఈ ప్లాను అద్భుతంగా ఉంది. ఈ ప్లాన్కి కథా స్క్రీన్ ప్లే ఎవరు? దీపేనా? ఖచ్చితంగా దీప అయి ఉంటుంది. దీప మా మమ్మీ మనసుని మార్చడం కోసం, మా మమ్మీని కూడా అందరిలాగే ఫూల్స్ చేయడం కోసం, మా మమ్మీని నీ వైపు తిప్పుకోవడం కోసం కథని అద్భుతంగా అల్లావు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, స్టాప్ ఇట్ జోష్న, లేకపోతే ఏంటి బావా? దీప నీ ప్రాణదాత అవడమేంటి? తను నీ ప్రాణదాత అని నీకు ముందే తెలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పకుండా ఇప్పుడు చెప్పి ఎమోషనల్గా నువ్వు మమ్మీని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? దీపని క్షమాపించమని అడగడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్, జోస్న, అనవసరంగా ఈ విషయాన్ని నువ్వు పెద్దది చేయమాకు. చేస్తాను బావా, ఎందుకంటే దీప నా ప్రాణం తీయాలనుకుంది, అలాగే మా డాడీ ప్రాణాలు అని అనబోతూ ఉంటే ఇక సుమిత్ర, జోష్న నువ్వు కాసేపు ఆగుతావా అని అనగానే ఇక జోష్న, మమ్మీ అది కాదు జోష్న, చెప్తున్నాను కదా ఆగమని, ఆగు. ఒరే కార్తీక్, నువ్వు చెప్పింది నిజమేరా? దీపని ప్రాణదాత అన్న విషయం ఇప్పటి వరకు నాకు తెలీదు. నేను కల్లో కూడా దీప ఆ అమ్మాయి అవుతుందని నేను ఇప్పటికీ ఊహించలేకపోయాను. కానీ దీపని ప్రాణదాత అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అవునరా, చూడు, నువ్వు దీపని క్షమించమని అడగటం గురించి నేను దీపని క్షమిస్తానని ఆలోచించను. కానీ ఎప్పుడైతే దీపని ప్రాణదాత అని చెప్పావో అప్పుడే దీపని క్షమిస్తే తప్పేముంది అనిపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న, మమ్మీ నువ్వేనా మాట్లాడేది? అవును జోష్న, నేనే మాట్లాడేది. చూడు, చిన్నతనంలో కార్తీక్ని నువ్వు నీళ్ళల్లో దిగమని చెప్పావు. ఆ రోజు కార్తీక్ ప్రాణాలు పోయుంటే ఇప్పటికీ నేను నా కుటుంబంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అవును, ఆ రోజు నాకు ఆ పరిస్థితి తీసుకురాకుండా చేసింది దీపే. అవును, చిన్నతనంలోనే దీప తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా కార్తీక్ ప్రాణాలు కాపాడింది అంటే అక్కడే అర్థమవుతుంది దీప ఎంత మంచిదో. అలాంటి దీప ఇలాంటి పని చేస్తుందని నేను నమ్మలేకపోతున్నాను. అందుకే దీప తప్పు చేయదేమోనని ఈ క్షణం నా మనసు నాకు చెప్తుంది. అందుకే నేను మీ నాన్న విషయంలో, నీ విషయంలో దీప చేసిన దాన్ని నేను క్షమిస్తున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు. ఇక జోష్నకైతే ఫుల్ షాకింగ్గా అనిపిస్తుంది. ఇక శివనారాయణ, సుమిత్ర, ఈరోజు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మావయ్య ఏంటి మాట్లాడవు? దీపని అత్తే క్షమించినప్పుడు నువ్వు అత్తని క్షమించలేవా? మాట్లాడు మావయ్య అని వెనకాలే ఇక కాంచన, అవునన్నయ్య, ఎన్ని రోజులు వదిన దీపని దూరం పెడుతూ ఉంటే నా మనసు చాలా బాధపడేది. ఎందుకు అన్నయ్య అలాంటి వదిన మనసు ఈరోజు మారింది. దీపని క్షమించానని వదినే చెప్పింది. ఇక ఈ కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉండకూడదు, అందరం ఆనందంగా ఉండాలి. చెప్పన్నయ్య, వదిని క్షమించానని ఒక్క మాట చెప్పన్నయ్య అని వెనకాలనే జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఇంకేదైనా మాట్లాడితే ఖచ్చితంగా తాత నా చెంప పగలగొడతాడు. అవును, మీ మమ్మీ డాడీ కలవటానికి బయట వ్యక్తి కార్తీక్ ఇంత చేస్తుంటే నువ్వేం చేయట్లేదేంటని నన్ను ఏదో ఒకటి అంటాడు. సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి దశరథ, క్షమించు కాంచన, మీ అందరూ ఎన్ని చెప్పినా సుమిత్ర చేసిన తప్పుని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను. అవును, సుమిత్ర నా చెల్లి కళ్ళల్లో నీళ్లు తెచ్చేలా చేసింది, పెళ్ళి ఆగిపోయేలా చేసింది. ఒక తాళి విలువ ఒక పుణ్యస్త్రీకి ఖచ్చితంగా తెలుసు. అలాంటి సుమిత్ర ఇలాంటి పని చేయడం నేను ఎప్పటికీ తప్పుగానే అనుకుంటాను. అవును, సుమిత్ర దీపకి, కాంచనకి, కార్తీక్కి క్షమాపణ చెప్పిన రోజే నేను సుమిత్రని క్షమిస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న, డాడీ చాలా అద్భుతంగా చెప్పావు, నాకు ఇది కదా కావాల్సింది అని చెప్పేసి జోష్న, బాగుంది డాడీ, చాలా బాగుంది. తన కన్న కూతుర్ని చంపాలని చూసిన దీపనే మమ్మీ క్షమించేసింది. అలాగే నీ ప్రాణాలు తీయాలనుకున్న దీపని మమ్మీ క్షమించేసింది. ఇన్ని తప్పుల్ని మమ్మీ క్షమిస్తే ఆ దీప కోసం ఒకే ఒక చిన్న తప్పు మా మమ్మీ చేస్తే దాన్ని నువ్వు క్షమించను అంటున్నావు అంటే ఇక్కడే అర్థమవుతుంది మా మమ్మీకి కనీసం మీ ఇంట్లో దీపకి ఉన్నంత చోటు కూడా లేదు అని, దీప మీద ఉన్న కన్సర్న్ కూడా మా మమ్మీ మీద లేదని చాలా బాగా క్లియర్గా చెప్పావు డాడీ. నువ్వు నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, జోష్న, తాత, నువ్వు మీ కొడుకు తప్పు చేస్తున్నా తను ఎన్ని మాట్లాడినా ఊరుకుంటావేమో, కానీ మా మమ్మీని ఇంతమంది ముందు ఇన్సల్ట్ చేస్తూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అవును, మమ్మీ అన్ని మెట్లు దాటి
దీపని క్షమించానని చెప్పింది. కానీ డాడీ ఒక్క మాట మమ్మీని క్షమించానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అమ్మ మహాతల్లి దీప, మా మమ్మీ మా డాడీ మధ్య ఎంత పెద్ద గీత గీసావో ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని వెనకాలనే ఇక కార్తీక్, ఆపుతావా జ్యోత్స్న? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మావయ్య నేను చెప్పేది విను. చూడరా కార్తీక్, ఎప్పటికీ నేనైతే ఆ పని చేయలేను అని అంటూ ఉంటే, దశరథ నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు. అది విన్నాక కూడా నువ్వు సుమిత్ర పట్ల ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే అప్పుడు ఇక ఎవరం ఏమీ మాట్లాడం అని ఈ పారిజాతం అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న గ్రానికి ఏమైంది, ఇప్పుడు గ్రాని ఏం చెప్పబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, చూడు దశరథ, ఒక విషయం చెప్తాను వింటావా? చెప్పు పిన్ని. ఒక తల్లి తన బిడ్డని తప్పు చెయ్యమని చెప్తుంది. ఆ తప్పు ఆ పిల్లవాడు చేశాడు అంటే ఆ తప్పు ఎవరిది? ఖచ్చితంగా ఆ పిల్లవాడిదే. అవును, తప్పు చేయమని ఎవరు చెప్పినా ఆ పిల్లవాడు తప్పు చేయకూడదు. తప్పు చేశాడు అంటే తప్పు చేసిన వాడిది కాదు, కన్న తల్లిదే తప్పు. తల్లి తప్పు చేయమని వల్లే బిడ్డ తప్పు చేశాడు. అలాంటప్పుడు తప్పు ఖచ్చితంగా కన్న తల్లిదే అయి ఉంటుంది. చాలా బాగా చెప్పావు దశరథ. సరే, ఒక కన్న కూతురే తల్లిని తప్పు చేయమని చెప్పింది. ఆ తప్పు చేస్తేనే తను సంతోషంగా ఉంటాను అని చెప్పింది. తన జీవితం బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు మరి తప్పెవరిది? ఖచ్చితంగా కూతురిదే. ఎందుకంటే కూతురు మీద ప్రేమతో, కూతురు మీద ఇష్టంతోనే ఆ తల్లి తప్పు చేసి ఉంటుంది. దశరథ చాలా కరెక్ట్గా చెప్పావు. సుమిత్ర చేసింది కూడా అదే. అవును, సుమిత్ర తప్పు చేసింది అని నువ్వు అంటున్నావే, ఆ తప్పు సుమిత్ర చేసింది కేవలం జ్యోత్స్న కోసమే. ఏంటి పిన్ని మీరు మాట్లాడుతుంది? అవును, మీ ఎవరికి తెలియని నిజం నాకు తెలుసు. ఆ రోజు జ్యోత్స్న సుమిత్ర కాలు పట్టుకొని, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపే మమ్మీ, ఈ ఇంట్లో జరిగితే నా శుభకార్యం జరగాలి తప్ప దీప శుభకార్యం జరగకూడదు. నీకు దండం పెట్టి చెప్తున్నాను మమ్మీ, లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని సుమిత్రతో జ్యోత్స్న ఒట్టేయించుకొని ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసింది. సుమిత్ర తాళి తీయడానికి కారణం జ్యోత్స్న. కానీ ఈ నిజాన్ని ఇంత గొడవలవుతున్న జ్యోత్స్న బయట పెట్టట్లేదు. కానీ సుమిత్ర దశరథులు నా కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి జరిగింది. శివుడు పార్వతిలా ఉండేవారు. వాళ్ళ మధ్య జరుగుతున్న ఈ మనస్పర్ధలు చూసి ఈరోజు నేను నిజం బయట పెట్టాను అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న అది కాదు డాడీ అని అంటూ ఉంటే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలు కొడతాడు. దాంతో అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, మావయ్య గారు నువ్వు ఆగమ్మ సుమిత్ర, నేను అనుకుంటూనే ఉన్నాను, నా కోడలు లక్ష్మీదేవి లాంటిది. తను ఏ రోజు ఎవరిని ఒక్క మాట కూడా అనదు, ఏ తప్పు చేయదు. నా కోడలు ఎలాంటి పని చేసిందంటే దానికి కారణం ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను. కానీ నీతో తప్పు చేయించింది నీ కూతురు అని తెలిసాక నేను అసలు ఊరుకోను. అసలు నువ్వు మనిషివేనా? నీ కళ్ళ ముందే దశరథ సుమిత్ర ఇలా గొడవ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు తప్ప నిజాన్ని బయటపెట్టలేదు. పారిజాతం, ఈరోజు నువ్వు నాకు నచ్చినట్టు ఉన్నావు. ఇన్నాళ్ళకి నీలో నేను ఒక మనిషిని చూస్తున్నా. అవునండి, కొన్ని నిజాలు తెలిసినప్పుడు నేను ఇలాగే మారిపోవాలి అని అంటూ ఉంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న, గ్రాని నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. ఈరోజు నన్ను అడ్డంగా ఇరికించి ఈ రెండు కుటుంబాలు కలిపో. అసలు నీకేమైంది, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక దశరథ, సుమిత్ర నువ్వేంటో తెలిసి కూడా నిజం తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు సుమిత్ర అని దశరథ అంటాడు. దాంతో కాంచన, అన్నయ్య వదిన నువ్వు ఇలా ఉంటే చాలా సంతోషంగా ఉంది, ఇక అందరం కలిసిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి అక్కడే ఉన్న శౌర్య అయితే, అవును నా బర్త్డే ఈరోజు చాలా హ్యాపీగా జరిగింది, నాకైతే బాగా నచ్చింది అని అంటూ ఉంటే ఇక శ్రీధర్ దీప దగ్గరికి వస్తాడు. చూడు దీప, ఎన్ని రోజులు నువ్వు నా కోడలు అవటం నా దురదృష్టం, నా కొడుకు చేసుకున్న పాపం, నా కొడుకు జీవితంలోకి శనిలా దాపరించావు, వాడి జీవితం నీ వల్లే నాశనం అయిపోయిందని నేను ఎన్ని రోజులు నిన్ను ఆశ్రయించుకున్నాను. కానీ నా కొడుకు ప్రాణాలని కాపాడిందే నువ్వని తెలిసాక నేను అన్న మాటలన్నీ ఎంత తప్పో నాకు అర్థమైంది. అవును, నువ్వే గనక లేకపోయి ఉంటే ఈరోజు మా కొడుకు మా కళ్ళ ముందు ఉండేవాడు కాదు. దీపా, నువ్వు చేసిన దానికి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని వెనకాలనే ఇక దీప, మావయ్య మీ అందరూ కలిసి ఉండడమే నాకు కావాల్సింది అని దీప అంటుంది. ఇక కార్తీక్, దీపంతే, తన కోసం ఏది కోరుకోదు, అందరి సంతోషమే కోరుకుంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు. ఇక అందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న, గ్రాని నీతో మాట్లాడాలి పదా అని చెప్పేసి జ్యోత్స్న ఇక పారిజాతాన్ని తీసుకొని కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోకి దశరథ, జ్యోత్స్న ఇప్పుడు పిన్నిని ఎందుకు తీసుకొని వెళ్తుంది? పిన్ని జ్యోత్స్న
ఈ మళ్ళీ ఏదైనా చేయబోతున్నారా? 2 కుటుంబాలు కలిసాయని జోష్న ఇంకేదైనా చేస్తుందా? ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక దశరథ, నాన్న నువ్వు సుమిత్ర ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న పనుంది. దశరథ, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నట్టు? నాన్న, నాకు ముఖ్యమైన పనుంది, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సుమిత్ర, నువ్వు నాన్న కారులో వెళ్ళండి అని చెప్పేసి ఇక అనగానే అప్పుడే కార్తీక్ ఒక డ్రైవర్ని పిలిపిస్తాడు. తాత, ఆల్రెడీ డ్రైవర్ వచ్చేశాడు అని వెనకాలనే ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి దశరథి కూడా వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం అలాగే ఇక జోష్న ఇద్దరు కూడా ఒక దగ్గర ఆగుతారు. పారిజాతాన్ని చేయి పట్టుకొని జోష్న బయటికి లాగుతుంది. అప్పుడే దశరథి కూడా అక్కడికి వస్తాడు. ఇక దశరథ దొంగచాటుగా కారులోంచి బయటికి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి జోష్న, గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకలా చేసావు? ఈరోజు నువ్వు చేసిన పనికి ఏం జరిగిందో తెలుసా? తెలిసే నాకు. విడిపోయిన వాళ్ళు కలిశారు, అందరూ ఒక్కటయ్యారు. బంధాల విలువ బంధుత్వాలు ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. గ్రాని, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అవుతుందే. కొన్ని నిజాలు తెలిసాక, మనుషులు ఎలాంటి వారో తెలుసుకున్నాక నాలో కూడా మార్పు వస్తుంది. పిన్నెందుకు ఇలా మాట్లాడుతుంది జోష్నతో అని చెప్పేసి దశరథ అనుకుంటాడు. ఇక జోష్న, గ్రాని, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నానా? కాశీగాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం మీ నాన్నే నీకు ఫోన్ చేసి చెప్తే ఎందుకే నువ్వు కాశీగాడిని కాపాడలేదు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. అదేంటి, కాశీ అరెస్ట్ అయ్యాడా? ఈ విషయం నేను జోష్నతో చెప్పానా? పిన్నేంటి ఇలా మాట్లాడుతుంది అని దశరథ అనుకుంటాడు. ఇక జోష్న, గ్రాని, ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? నా కొడుకు దాసు చెప్పాడు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, దాసుని పిన్ని జోష్న నాన్న అంటుందేంటి అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న, ఏంటి, నాన్న నీకు చెప్పాడా? అవునే, నా కొడుకు దాసే నాతో చెప్పాడు. కాశీని కాపాడమని మొట్టమొదటిగా వాడు నీకే ఫోన్ చేశాడంట. నువ్వు కూడా వాడికి సహాయం చేస్తానని చెప్పావంట. చెప్పు కూడా ఎందుకు నా కొడుకు నువ్వు సహాయం చేయలేదు? ఎందుకు నా మనవణ్ణి జైలు నుంచి బయటికి రాలేదు? జోష్న, వాడు నీ రక్త సంబంధమే. వాడు నీ తమ్ముడు. కనీసం నువ్వు రక్త సంబంధాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేసావంటే నేనేమనుకోవాలి అని వెనకాలనే, గ్రాని, ఆపుతావా? ఆపేదేంటే? అందుకే నీ మీద నాకు చాలా కోపం ఉంది. అందుకే అందరి ముందు తప్పంతా నీదే అని చెప్పాను. గ్రాని, నీకు నిజంగా పిచ్చి పట్టింది. ఈరోజు నువ్వు చేసిన పనికి ఏం జరిగిందో తెలుసా? ఎన్ని రోజులు నేను ఏదైతే చేయాలనుకున్నానో అదంతా నాశనం చేసావు. మమ్మీ కూడా దీపని క్షమించేసింది. దీనంతటికే కారణం నువ్వే. అవునే, నువ్వు సొంత తమ్ముడికి సహాయం కూడా చేయలేదు. కానీ దీప, కాశీగాడి ఏం కాకపోయినా రోడ్డు మీద పడుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించి వాడికి బ్లడ్ ఇచ్చి వాడి ప్రాణాన్ని కాపాడింది. కానీ నువ్వు వాడెవడో కూడా తెలియనప్పుడు సహాయం చేయాల, వాడు తెలిసాక కూడా సహాయం చేయలేదు. నీలాంటి దాన్ని ఏమనాలే? గ్రాని, ఆపుతావా నువ్వు? ఏంటి ఆపేది? దీప అంటావు. కార్తీక్ గారిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన దీప నీ శత్రువా? చెప్పవే. లేదు, ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు దీప మీద చాలా కక్ష కట్టావనిపిస్తుంది. ఖచ్చితంగా దీపకి నీకు ఇంకా ఏదో పెద్ద శత్రుత్వమే ఉందనిపిస్తుంది. నిజం చెప్పవే. దీపతో నీ కోపం, నీ శత్రుత్వం ఏంటి? చెప్పవే. కార్తీక్ గారిని పెళ్లి చేసుకున్నందుకు మాత్రం కాదు. అవును, నువ్వు దీపని, శౌర్యని కూడా చంపాలని చూసావు. దీనంతటికీ ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమై ఉంటుంది. చెప్తావా లేదా అని వెనకాలనే, అవును గ్రాని, దీపని నేను చంపాలనుకుంది ఎందుకంటే దీపే ఈ ఇంటి అసలు వారసురాలు కాబట్టి. అవును, ఆ విషయం తెలిసింది కాబట్టే దీపని అలాగే శౌర్యని చంపాలని చూశాను అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఆ మాటల్ని వింటాడు. ఇక పారిజాతం, జోష్న, నువ్వేమంటున్నావు? అవును గ్రాని, నేను చెప్తుంది అక్షరాల నిజం. నీ కొడుకు దాసు ఈ ఇంటి వారసురాల గురించి తెలుసుకుంటానని చెప్పాడే, అది నిజం. ఆ వారసురాల్ని తెలుసుకున్నాడు. ఆ వారసురాలు ఎవరో కాదు, దీప. ఏంటి నువ్వు అంటుంది? అంటే ఆ రోజు నేను బిడ్డని చంపేమని కబెలకు చెప్తే వాడు బస్టాండ్లో వదిలి వెళ్ళిన దీపని పెంచుకుంది ఆ కుబేరా. అంటే దీప శివనారాయణ మనవరాలా? దశరథ సుమిత్ర కూతురా? అవును గ్రాని, నువ్వు చెప్తున్నదంతా దీప గురించే. నువ్వు దీప మీద ఆ రోజు డౌట్ పడ్డావే, అది నిజం. కానీ ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావే? ఎందుకంటే నీ నోట్లో ఏ నిజం చెప్పినా బయట పడిపోతావు. బావా ఒక్కసారి నీతో ఏమైనా మాట్లాడితేనే నువ్వు అన్ని నిజాల్ని కక్కుతావు. ఈ నిజం కూడా అలాగే బయట చెప్తావేమన్న భయంతో ఎన్ని రోజులు నీతో నిజం చెప్పలేదు. ఆ రోజు నువ్వు దీపస్థానంలో నన్ను పెట్టి ఇంటికి వారసురాలు చేయాలనుకున్నావు. కానీ దీప ఏకంగా బావనే పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది. ఈ నిజం బయటపడితే ఎక్కడ దీప
ఇంటికి వారసురాలైపోతుందన్న భయంతోనే దీపని సౌర్యని చంపాలని చూశాను. కానీ ప్రతిసారి దీప తప్పించుకునే వచ్చింది. కనీసం ఇంట్లో వాళ్ళతో అయినా దీప మీద కుట్ర చేయాలని ఆ రోజు అంత ప్లాన్ చేసి దీపని జైలుకు పంపించాలని డాడీని షూట్ చేయించాను. కానీ అది కూడా తప్పించుకుంది ఆ దీప. బావ దాన్ని కూడా కాపాడేశాడు. ఇప్పుడు ఈ 2 కుటుంబాలు కలిసిపోయి ఛీ నువ్వు మనిషివేనా అని చెప్పేసి భార్యజాతం అంటుంది. గ్రాని అవునే, నేను ఆ ఇంటికి నేను వారసురాలు చేయాలనుకున్నాను. ఎందుకంటే దాసుని మీ తాత అసహ్యించుకుంటూ మనిషిగా కూడా చూడలేదు. ఆ కోపంతోనే ఆ కుటుంబ మనవరాల్ని దూరం చేయాలి అని చూసి ఆ రోజు నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు బిడ్డల్ని మార్చి ఆ ఇంటికి నేను వారసురాలు చేశాను. కానీ నువ్వు పాపం దశరథ చాలా మంచివాడు. దశరథ ప్రాణాలు తీయాలని చూసావు. సరిపోనట్టు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావా అని వెనకాలనే గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ కోరిక నెరవేరాలంటే నేను ఇలాగే చేయాలి. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు. అది కదే జ్యోత్స్న. గ్రాని నువ్వు కనుక ఏదైనా మాట్లాడావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు కారెక్కు అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్న కారెక్కిచ్చి వెళ్ళిపోతుంది. దశరథ ఇవన్నీ విని షాక్ అయిపోతాడు. అంటే ఇన్ని రోజులు నేను అనుకుంటున్నట్టు నా కూతురు జ్యోత్స్న కాదు, నా కూతురు దీప. అందుకే జ్యోత్స్న దీపని చంపాలని చూసిందా? నన్ను కూడా చంపాలని చూసి దీపం మీద నెట్టిందా? జ్యోత్స్న దాసు కూతురా? ఈ నిజం ఎక్కడ దాసు నాతో చెప్తాడనే దాసుని ఆ రోజు జ్యోత్స్న కొట్టుంటుంది. మరి ఎందుకు దాసు నాతో ఈ నిజం చెప్పట్లేదు? దీప నువ్వు నా కన్న కూతురవా అని ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఒక పక్కన కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. దీప కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. మరదలా ఏంటి పని? బావా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈరోజు జరిగింది నిజంగా నేను ఊహించలేకపోతున్నాను. మా అమ్మ నన్ను క్షమించింది. అలాగే మా అమ్మ నా మెళ్ళో ఈ గొలుసు వేసింది. బావా నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరదలా చెప్పాను కదా ఈరోజు నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని. బావా నిజంగా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా కళ అని. ఒకసారి చేతి మీద గిల్లు, ఇది నిజమో కాదో తెలుస్తుంది అని వెనకాలనే కార్తీక్ దీప బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. మరదలా నువ్వు నిజమా అబద్ధమో తెలియడం కదా, అందుకే ముద్దు పెట్టాను అని వెనకాలనే బావా నిజంగా నువ్వు నా భర్త అవడం నా అదృష్టం. అవును, నా జీవితంలో కోల్పోయిన సంతోషాలన్నింటినీ నీ రూపంలో నాకు నెరవేరుతున్నాయి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి బావా అని వెనకాలనే లేదు మరదలా, నీలాంటి భర్తలు రావటమే నా అదృష్టం. ఆ రోజు నా ప్రాణాలు కాపాడావు, తర్వాత నాకు ప్రాణంగా అయ్యావు. దీనంతటికీ కారణం నువ్వే కదా అని వెనకాలనే కార్తీక్ దీప అలా సంతోషంగా ఉంటారు. ఇంతలోకి అప్పుడే దశరథ కార్తీక్ దీప దీప అనుకుంటూ వస్తాడు. మావయ్య గొంతులా ఉంది. అవును నాన్న గొంతే. అదేంటి వెళ్ళిపోయిన నాన్న మళ్ళీ వచ్చారేంటి? బావ ఏమై ఉంటుందో పద అని చెప్పేసి దీప కార్తీక్ గబగబా బయటికి వస్తారు. రాగానే దశరథ దీపని పట్టుకొని దీపా అమ్మ దీప దీప అంటూ దీపని తడుముతూ ఇక దీపని దగ్గరికి తీసుకొని తనలో తాను చాలా మురిసిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మావయ్యకి ఏమైంది? దీపని చూసి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నాడు? మావయ్య ఏమైంది? దీపని చూసి నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే అది దీపా దీపా అని అంటాడు. ఇక దీప నాన్న అని వెనకాలే ఒక్కసారిగా దశరథ ఎమోషనల్ అవుతూ దీపని దగ్గరికి తీసుకుంటాడు. అది చూసిన కార్తీక్ మావయ్యకి ఏమైంది? మావయ్యకి దీపే తన కన్న కూతురని తెలిసిందా? అందుకే ఎమోషనల్ అవుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటాడు. ఇక దీప కూడా ఏమీ అర్థం కాక నాన్న క్షమించాలి చెన్నయ్య గారు అని వెనగానే లేదమ్మా నువ్వు నన్ను నాన్న అనే పిలువు అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్కి షాక్ అవుతాడు. మావయ్య ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఒరే కార్తీక్ అది నా కూతురు దీప అని వెనకాలనే కార్తీక్ దీప షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ మావయ్య దీప నీ కూతురు అంటున్నావేంటి? అవునరా దీపే నా కూతురు. అవును జ్యోత్స్న నా కూతురు కాదు, జ్యోత్స్న దాసు కూతురు. దీపే నా కన్న కూతురు. సుమిత్రకి నాకు పుట్టిన నా కన్న కూతురు దీప. అవును ఆ ఇంటి వారసురాలు శివనారాయణ గారి మనవరాలు దీపే అని వెనకాలనే కార్తీక్ దీప షాక్ అవుతారు. నాన్నకి నిజంలా తెలిసింది, మావయ్యకి నిజం ఎవరు చెప్పారు? మావయ్యకి నిజం తెలిసింది అంటే జ్యోత్స్న చేసిన కుట్రలు మావయ్యకి తెలిసిపోయాయా? ఇప్పుడేం చేయాలి? ఏమీ అర్థం కావట్లేదే అని అనుకుంటాడు. ఇక కార్తీక్ మావయ్య ఈ నిజం నీకెలా తెలిసింది అని అంటాడు. ఇక దీప కూడా నాన్న నేను నీ కూతురని నీకెలా తెలిసింది అని వెనకాలనే దశరథ ఏంటి
అంటే మీకు ఈ నిజం ముందే తెలుసా అని అంటాడు. ఒక్కసారిగా దీపా కార్తిక్ అవునని అంటారు. దాంతో దశరథ షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా